ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ పోలీస్ సిబ్బందితో కలిసి హెల్మెట్ మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి ఆయా వాహనాల యజమానులకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు కలిగి ఉండాలి అని, అలాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ వారిపై జరిమానాలు విధించకుండా వారి ద్వారా తక్షణమే 32 హెల్మెట్లను కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మనకే లైఫ్ పోతుంది. అంత ప్రాబ్లం ఎందుకు? మన సేఫ్టీకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హెల్మెట్ వేసుకోండి, రెగ్యులర్గా వేసుకోండి. ఇక్కడ పోలీస్ ముందు మాత్రం అలాంటివి చేయొద్దు. ఎప్పుడప్పుడు 2 వీలర్స్ వెళ్తున్నారో డెఫినెట్గా హెల్మెట్ యూజ్ చేయండి. లేదంటే ఇప్పుడైతే మనకి కొత్త రూల్స్ ప్రకారం ఫైన్ అప్ టు 10,000. మీరు చలాన్ చేసి 10,000 పే చేసుకున్నారా ఆర్ హెల్మెట్ రెగ్యులర్గా వాడి మీరు లైఫ్ ప్రొటెక్ట్ చేసుకున్నారని మీరే డిసైడ్ చేసుకోండి. ఇది తర్వాత వీ వోంట్ వితౌట్ ఇష్యూయింగ్ చలాన్స్ పంపించడం వీ వోంట్ డూ హియర్ ఆఫ్టర్. ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్గా తీసుకోండి. మళ్ళీ వస్తున్నారంటే మళ్ళీ డెఫినెట్గా ఇంకా ఒక హెల్మెట్ పెట్టుకోండి, ఇంకా ఒకసారి చలాన్ పెట్టుకోండి. దట్ విల్ బి ద ఇష్యూ హియర్ ఆఫ్టర్. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ బాబు నెంబర్ ప్లేట్స్ ఈ ఫార్మెట్ ప్రకారం పెట్టుకోవాలి. మనం ఈ దొంగిలించిన బండి ఎక్కువ ఉంది, అందరికీ ఇబ్బంది వస్తుంది. మనం బండి ట్రాక్ చేయాలి. మీరు బండి ఒకరు సమ్ నేరాలు చేస్తున్న వాళ్ళు, ముద్దేయాలు ఎవరైనా దొంగలించి నంబర్ ప్లేట్ తీసి అది యూజ్ చేసి మళ్ళీ వేరు చోట్ల క్రైమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది క్రైమ్ బండియా లేదా మీ పర్స్పెక్టివ్లో నుంచి చెప్తున్నాము. నంబర్ ప్లేట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీరు అందరూ అఫెండర్స్ ఆర్ సస్పెక్ట్స్ కింద వస్తున్నారు. మన సీసీటీవీలో సంథింగ్ క్రైమ్ జరిగింది, సో చెక్ చేస్తున్నాము. సీసీటీవీలో ఈ బండి వితౌట్ నంబర్ ప్లేట్ పాస్ అవుతుంది అంటే మీ దగ్గర పోలీస్ విల్ బి కమింగ్ బిహైండ్ యూ అండి. అలాంటి ఇబ్బంది ఎవరికి షుడ్ నాట్ కమ్. అందరికీ టైం స్ప్రెస్ చేసి అందరికీ పని ఉంది, పనికి వెళ్ళాలి కదా, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇది తర్వాత కొంచెం ఫాలో చేసుకోండి. ఓకే.